Exercise 4A first bit lo first one 4 marks ki chala important. Find the equation of the ellipse with focus at 1 comma minus 1 e equal to 2 by 3 and directrix as x plus y plus 2 equals 0. అంటే నియత రేఖ x plus y plus 2 equals 0 గాను ఈ 2 by 3 ఒక నాభి 1 comma minus 1 వద్ద గల దీర్ఘవృత్త సమీకరణం కనుగొనండి. చూడండమ్మా, గివెన్ ఫోకస్ ఏంటిది? s ఈక్వల్ టు 1 కామా మైనస్ 1 ఇచ్చారు. ఈ అనేది 2 by 3, డైరెక్ట్రిక్స్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 ఈక్వల్ 0. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. అయితే లెట్ పి x1 y1 బి ఎనీ పాయింట్ ఆన్ ద ఎలిప్స్. అంటే ఎలిప్స్ మీద పి అనేది ఒక బిందువు అనుకుంటే అప్పుడు ఏమవుతుందమ్మా? ఎస్పి ఈక్వల్ టు ఈపిఎం. మనకి తెలుసు కదా, పారాబోలాలో నేర్చుకున్నాం. ఎస్పి బై పిఎం ఈక్వల్ టు ఈ. అప్పుడు ఎస్పి ఈక్వల్ టు ఈపిఎం. ఈక్వేషన్ 2. హియర్ ఎస్పి ఈక్వల్ టు ఎస్కి పికి మధ్య గల దూరం. ఎస్ ఎంత వచ్చిందమ్మా మనకి? 1 కామా మైనస్ 1 కదా. పి అంటే x1 y1 కాబట్టి రెండు బిందువుల యొక్క మధ్య దూరం అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఫార్ములా అయింది x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో పిఎం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి. పిఎం ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ద లైన్ 1. లైన్ ఇది ఒక డైరెక్ట్రిక్స్ అనుకుందాం. ఏంటిది? ఎక్స్ ప్లస్ వై ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో ఈ లైన్కి పిఎం అనేది ఎలా ఉంది? లంబంగా అంటే పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి పర్పెండిక్యులర్ ఫార్ములా మనకు తెలిసి ఏంటిదమ్మా? మాడ్ ax1 ప్లస్ by1 ప్లస్ సి బై అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది ఫార్ములా. సో ఏ అంటే ఇక్కడ 1, బి అంటే 1, సి అంటే 2. సో x1 y1 అంటే ఇవి కాబట్టి 1 ఇంటూ x1 మాడ్ x1 ప్లస్ y1 ప్లస్ 2 బై అండర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే మాడ్ x1 ప్లస్ y1 ప్లస్ 2 బై 2 రూట్ 2 అనేది మనకు వచ్చింది. ఫ్రమ్ 2 నుంచి ఎస్పీ ఈక్వల్ టు ఈపిఎం కదా. ఎస్పీ అంటే అండర్ రూట్ ఆఫ్ x1 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ అంటే 2 by 3 ఇంటూ పిఎం అంటే మాడ్ x1 ప్లస్ y1 ప్లస్ 2 బై రూట్ 2. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ టూని మనం రూట్ 2 ఇంటూ రూట్ 2గా రాసుకున్నాం. అలాగే ఇదొక రూట్ 2, ఇదొకటి క్యాన్సిల్ అయితే రూట్ 2 ఇంటూ ఇది మిగులుతుంది. సో 3 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ x1 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ 2 ఇంటూ x1 ప్లస్ y1 ప్లస్ 2. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే అప్పుడు 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే కాబట్టి x1 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే 2 ఇంటూ x1 ప్లస్ y1 ప్లస్ 2 హోల్ స్క్వేర్ అనేది అవుతుంది. ఇప్పుడు చూడండి, లోపల 9 ఇంటూ ఇది a మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ అంటే x1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 మైనస్ 2ab అంటే 2x1. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే y1 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2y1 2 ఈక్వల్ టు 2 ఇంటూ ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. మీకు ఫార్ములా తెలుసమ్మా, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ac అనేది వస్తుంది. సో 2 ఇంటూ ఏ స్క్వేర్ అంటే x1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే y1 స్క్వేర్ ప్లస్ 2c స్క్వేర్ అంటే 4 ప్లస్ 2ab అంటే 2 ఇంటూ x1 y1 ప్లస్ 2bc అంటే 2 2s are 4 y1 2ac అంటే 2 2s are 4 x1. 9 లోపల మల్టిప్లై చేస్తే 9x1 స్క్వేర్ 9y1 స్క్వేర్ 18x1 18y1 1 ప్లస్ 1 2 2 ఇంటూ 9 అంటే 18. ఇవి తీసుకొద్దాం. మైనస్ 2x1 స్క్వేర్ మైనస్ 2y1 స్క్వేర్ మైనస్ 8 అయింది మైనస్ 4x1 y1 మైనస్ 8y1 మైనస్ 8x1 ఈక్వల్ 0. అంటే 9x స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ అంటే 7x స్క్వేర్ మైనస్ 4x1 y1 9y1 స్క్వేర్ మైనస్ 2y1 స్క్వేర్ అంటే ప్లస్ 7y1 స్క్వేర్ మైనస్ 18x1 మైనస్ 8x అంటే మైనస్ 26x1 ప్లస్ 18y1 మైనస్ 8y1 అంటే ప్లస్ 10y1 18 మైనస్ 8 అంటే ప్లస్ 10 ఈక్వల్ 0. దేర్ఫోర్ లోకస్ ఆఫ్ పి x1 y1 ఈజ్ x1 స్క్వేర్ మైనస్ 4xy1 ప్లస్ 7y స్క్వేర్ మైనస్ 26x ప్లస్ 10y ప్లస్ 10 ఈక్వల్ టు 0. నెక్స్ట్ చూడండి అమ్మ, నెక్స్ట్ చూడండి సెకండ్ది. ఇది కూడా 4 మార్క్స్కి ఇంపార్టెంట్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్ హూజ్
distance between foci is 2 and the length of latex rectum is 15/2. Length of latex rectum ఫార్మైంద్రా 2b² a. అలాగే డిస్టెన్స్ బిట్వీన్ ఫోసి అంటే 2ae. ఆ రెండు ఇచ్చాడు, మనం దీర్ఘవృత్తం కనుక్కోవాలి ఎలిప్స్ ఫార్ములా. చూడండి, డిస్టెన్స్ బిట్వీన్ ఫోసి ఈజ్ 2ae ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 2, అంటే 2 క్యాన్సిల్ అయితే ae ఈక్వల్ టు 1. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే a² ఈక్వల్ టు 1, ఈక్వేషన్ 1 అనుకున్నాం. లెంత్ ఆఫ్ లాటెక్స్ రెక్టమ్ అంటే 2b²/a ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 15/2. అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4b² ఈక్వల్ టు 15a. మనకి పైన ఏమొచ్చిందమ్మా 4b² ఈక్వల్ టు 15a కదా. b² ప్లేస్లో నేను మనకు ఒక ఫార్ములా తెలుసు, b² ఈక్వల్ టు a² ఇంటూ 1 - e². కాబట్టి 4b² ప్లస్ a² ఇంటూ 1 - e² ఈక్వల్ టు 15a. అంటే 4a² మైనస్ 4a² e² ఈక్వల్ టు 15a. a² e² అంటే 1 కాబట్టి 4a² మైనస్ 4 ఈక్వల్ టు 15a. అంటే 15a ఇటు వస్తే -15a. దీనికి 4a² మైనస్ 15a మైనస్ 4 ఈక్వల్ 0. దీనికి ఫ్యాక్టర్స్ అంటే 4 4 16 కాబట్టి 4a² మైనస్ 16a ప్లస్ a మైనస్ 4 ఈక్వల్ 0. అంటే 4a కామన్ తీస్తే a మైనస్ 4, ఇక్కడ 1 కామన్ తీస్తే a మైనస్ 4, రెండిట్లో a మైనస్ 4 కామన్ తీస్తే 4a ప్లస్ 1 ఈక్వల్. అంటే a వాల్యూ 4, -1/4. దేర్ఫోర్ a ఈజ్ నాన్ నెగిటివ్ కాబట్టి నెగిటివ్ వాల్యూ తీసుకోకూడదు కాబట్టి a ఈక్వల్ టు 4 తీసుకున్నాం. a² ఏమైందమ్మా 16. ఫ్రమ్ 1 ఏంటిదిరా a² e² ఈక్వల్ టు 1. అంటే a² అంటే 16, e² ఈక్వల్ టు ఏమవుతుంది 1/16 అవుతుంది. నో b² వాల్యూ కావాలి కాబట్టి b² ఈక్వల్ టు a² ఇంటూ 1 - e². a² అంటే ఎంత వచ్చింది మనకి 16 ఇంటూ 1 - e² అంటే 1/16. ఎల్సిఎం 16. 16 - 1 అంటే 15. 16 క్యాన్సిల్ అయితే b² అనేది 15 వచ్చింది. రిక్వైర్డ్ ఎలిప్స్ ఈజ్ ఏమవుతుంది x²/a² ప్లస్ y²/b² ఈక్వల్ టు 1. అంటే x²/a² అంటే 16, b² అంటే 15 ఈక్వల్ 1. ఇదే మనకి కావాల్సిన ఈక్వేషన్. నెక్స్ట్ ఇది కూడా 4 మార్క్స్కి ఇంపార్టెంట్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫార్మ్ సచ్ దట్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోసి ఈజ్ 8 అండ్ డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిక్స్ ఈజ్ 32. అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఫోసి అంటే 2ae. ఇందాక పై క్వశ్చన్లో నేర్చుకున్నాను. 2ae ఈక్వల్ టు ఎంత 8 ఇచ్చాడు. అంటే 2 1 2 2 4 8 అంటే క్యాన్సిల్ చేయొచ్చు ఇక్కడ. తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిక్స్ అంటే 2a/e ఈక్వల్ టు 32. ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 ఇంటూ ఈక్వేషన్ 2 అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 2ae ఇంటూ 2a/e ఈక్వల్ టు 8 ఇంటూ 32. ఈ క్యాన్సిల్. 2a ఇంటూ 2a 4a² ఈక్వల్ టు 32 ఇంటూ 8 అంటే 256. 4 1 464 అంటే a² వాల్యూ 64, a వాల్యూ 8. ఫ్రమ్ 1 2ae ఈక్వల్ టు 8 కదా. అంటే 2 ఇంటూ 8 ఇంటూ e ఈక్వల్ టు 8. 8 క్యాన్సిల్ అయితే e ఈక్వల్ టు 1/2 వచ్చింది. యూ హ్యావ్ మనకు ఒక a² వాల్యూ తెలిసింది, ఈ వాల్యూ తెలిసింది. ఇంకా b² కనుక్కోవడానికి ఫార్ములా ఏంటా b² ఈక్వల్ టు a² ఇంటూ 1 - e². అంటే b² ఈక్వల్ టు a² అంటే 64 ఇంటూ 1 - 1/4. అంటే ఎల్సిఎం 4 కాబట్టి 4 - 1 అంటే 3/4. 4 1 4 16 ఇంటూ 3 అంటే 48. అంటే ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ ఎలిప్స్ ఏమవుతుంది x²/a² ప్లస్ y²/b² ఈక్వల్ టు 1. దేర్ఫోర్ x²/a² అంటే 64 ప్లస్ y²/b² అంటే 48 ఈక్వల్ 1. ఇదే మనకు కావాల్సిన ఈక్వేషన్. నెక్స్ట్ 4th వన్ చూడండమ్మా. ఫైండ్ ద ఎక్సెంట్రిసిటీ ఆఫ్ ద ఎలిప్స్ ఇన్ స్టాండర్డ్ ఫార్మ్ ఇఫ్ ఇట్స్ లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఇట్స్ మేజర్ యాక్సిస్. ఇది ఆల్రెడీ ఇలాంటిదే, కాకపోతే హాఫ్ ఆఫ్ మైనర్ యాక్సిస్ మనం కనుక్కున్నాం సాల్వ్డ్ ప్రాబ్లమ్స్లో. ఓకే చూడండి. లెట్ x²/a² ప్లస్ y²/b² ఈక్వల్ టు 1 a గ్రేటర్ దాన్ b బి ద ఎలిప్స్ ఇన్ ఇట్స్ స్టాండర్డ్ ఫార్మ్. స్టాండర్డ్ ఫామ్లో ఉన్న ఎలిప్స్ ఈక్వేషన్ ఏంటిది x²/a² ప్లస్ y²/b² ఈక్వల్ టు 1. గివెన్ దట్ ఏమిచ్చాడు లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్. అంటే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్, దీని యొక్క లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఫార్ములా ఏందమ్మా 2b²/a ఈక్వల్ టు హాఫ్. మేజర్ యాక్సిస్కి ఏం ఫార్ములా వస్తుంది 2a. 2 క్యాన్సిల్ అంటే 2b² ఈక్వల్ టు a ఇంటూ a² అంటే b² ప్లస్లో ఏం రాయొచ్చురా a² ఇంటూ 1 - e² ఈక్వల్ టు a². అంటే 2a² మైనస్ 2a² e² ఈక్వల్ టు a². అంటే 2a చూడండి
ఈ మైనస్ ఉన్నది ఇటు వస్తే 2a² ఈ², ఇది ఇటు వస్తే 2a² మైనస్ a² అంటే a² క్యాన్సిల్ అయితే ఈ² ఈక్వల్ టు 1/2. అంటే ఈ వాల్యూనే కదా మనకు కనుక్కోండి ఎక్సెంట్రిసిటీ ఏంటిది, ఈక్వల్ టు ఏమవుతుంది 1/√2 అనేది అవుతుంది. నెక్స్ట్ చూడండి 5th 4 మార్క్స్ ఇంపార్టెంట్. The distance of a point on the ellipse x² plus 3y² equals 16 from its center is equal to 2. Find the eccentricity angles. Okay, చూడండి given ellipse is x² plus 3y² equals 6 అంటే x²/6 3 1 3 2 కాబట్టి y²/2. అంటే దీన్ని మనం ఎలా రాస్తాం, x²/6 ప్లస్ 3y²/6 ఈక్వల్ టు 1 కాబట్టి 3 1 3 2 అంటే మనకి ఏమొచ్చింది x²/6 ప్లస్ y²/2 ఈక్వల్ టు 1. ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 కంపేరింగ్ విత్ x²/a² ప్లస్ y²/b² ఈక్వల్ టు 1. దెన్ వీ గెట్ అంటే a² ప్లస్లో 6 కాబట్టి ఏ వాల్యూ √6 అండ్ b² అంటే 2 కాబట్టి b వాల్యూ √2. ఎనీ పాయింట్ ఆన్ ద ఎలిప్స్ b ఏ కాస్ థీటా కామా b సైన్ థీటా అంటే ఎలిప్స్ మీద ఏదైనా బిందువు p ఏ కాస్ థీటా కామా b సైన్ థీటా అనుకుంటే ఏ వాల్యూ √6 కాబట్టి p అనేది ఏమవుతామా √6 కాస్ థీటా కామా √2 సైన్ థీటా. గివెన్ దట్ cp ఈక్వల్ టు 2 అంటే సెంటర్ నుంచి బిందువుకు మధ్య దూరం ఎంత అన్నట్రా 2 కదా, కాబట్టి ఇది p అనుకుందాం. సో cp ఈక్వల్ టు 2 వేర్ c అంటే 0,0, p అంటే ఇదే కదా, c ఇది x1 y1 ఇది x2 y2. cp మధ్య దూరం అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా అయింది x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ కదా. సో x2 అంటే √6 కాస్ థీటా మైనస్ 0 అంటే √6 కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ √2 సైన్ థీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 2. స్క్వేర్ అనేది రూట్కి వర్తిస్తుంది కాస్కి వర్తిస్తుంది కాబట్టి 6 స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాం. అప్పుడు చూడండి అమ్మా √6 కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ √2 సైన్ థీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4. 6కి రూట్ ఉంది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 6 కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ 4. సైన్ స్క్వేర్ థీటా ప్లస్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా రాశాను అంటే 6 కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 మైనస్ 2 కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ 4 అంటే 4 కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఈక్వల్ టు 4. 4 కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు ఈ 2 ఇటు వస్తే మైనస్ కాబట్టి 4 మైనస్ 2 అంటే 2 అంటే కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 2 ఏమొస్తుంది ఇక్కడ చూడండి కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 2/4 2 1 2 2 అంటే కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1/2 అంటే కాస్ థీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1/√2. కాబట్టి థీటా కాస్లలో 1/√2 ఎప్పుడు వస్తుందమ్మా 5/4, మైనస్లో ఎప్పుడు వస్తుందమ్మా 3π/4. కాబట్టి థీటా వాల్యూ ఏమైతే π/4 3π/4 5π/4 7π/4 వే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ థీటా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 2π. చూడండి ఇది కూడా find the equation of ellipse in the standard form if it passes through the points -2, 2 and 3, -1. Take the ellipse in standard form as x²/a² plus y²/b² equal to 1. అంటే మనకి అసలు ఎలిప్స్ ఈక్వేషన్ తెలియదు కాబట్టి మనం ఏం తీసుకున్నాం x²/a² plus y²/b² equal to 1. ఈక్వేషన్ 1. దిస్ పాసెస్ త్రో -2, 2 అండ్ 3, -1. ఫస్ట్ -2, 2 అనేది పాస్ అయితే ఏమవుతుంది -2 హోల్ స్క్వేర్ అండ్ స్క్వేర్/a² ప్లస్ b2² ఈక్వల్ టు 1 అంటే 4/a² ప్లస్ 4/b² ఈక్వల్ టు 1. ఈక్వేషన్ 2. అలాగే 3, -1తో పాస్ అయితే ఎలా ఉంటుంది 3² ప్లస్ -1 హోల్ స్క్వేర్/b² ఈక్వల్ 1 అంటే 9/a² ప్లస్ 1/b² ఈక్వల్ 1. ఈక్వేషన్ 3. సాల్వ్ ఈక్వేషన్ 2 and 3 క్రిస్ క్రాస్ మెథడ్ ప్రకారం తీసుకున్నామమ్మా. అంటే 1/a² 1/b² 1. ఫస్ట్ b² యొక్క కోఎఫిషియంట్ ఏంటి 4, కాన్స్టెంట్ -1, తర్వాత a² కోఎఫిషియంట్ 4, తర్వాత మళ్ళీ y². అంటే ఇప్పుడు మనకి ax² ప్లస్ bx ప్లస్ ఈ రూపంలో ఉన్నప్పుడు మనం ఎలా తీసుకుంటామమ్మా ax ప్లస్ by అంటే x y 1 తీసుకున్నప్పుడు y గుణకం ఏంటిది b c a b ఇలా తీసుకుంటాం కాబట్టి అంటే ఫస్ట్ y గుణకం తర్వాత కాన్స్టెంట్ తర్వాత x గుణకం మళ్ళీ y గుణకం అలా తీసుకుంటాం కాబట్టి 4 -1 4 4. అలాగే ఈక్వేషన్ 3లో 1/b² యొక్క గుణకం 1, కాన్స్టెంట్ -1, 1/a² గుణకం 9, ఇంకా 1/b² అంటే 1. ఫస్ట్ 1/a²
1/a² by 4 into -1 -4 minus half minus into 1 into -1 -1 minus into minus plus 1 అయింది ఈక్వల్ టు 1/b² అంటే -1 into 9 -9 minus half -1 into 4 అంటే -4 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 అయింది ఈక్వల్ టు 1/4 - 36 అంటే 1/a² by 1/a² ఈక్వల్ టు 1/b² -5 ఈక్వల్ టు 1/-32 అంటే 1/-3a² ఈక్వల్ టు 1/-5b² ఈక్వల్ 1/-32 అంటే ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం తర్వాత ఈ రెండు ఈక్వల్ అంటే 1/-3a² ఈక్వల్ టు 1/-32 మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే 1/a² ఈక్వల్ టు 3/32 అలాగే 1/-5b² ఈక్వల్ టు 1/-32 మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే 1/b² ఈక్వల్ టు 5/32 దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఈజ్ ఏంటిది మామూలుగా అయితే x² ప్లస్ y² ఈక్వల్ టు 1 కదా సో 1/e² అంటే ఏమొచ్చింది 3/32 x² అంటే 3x² ప్లస్ 5y² ఈక్వల్ 1 అంటే x² 3x² ప్లస్ 5y² ఈక్వల్ టు 32 అనేది మనకు కావాల్సిన ఎలిప్స్ ఈక్వేషన్. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇవి అంత ఇంపార్టెంట్ కావు బట్ మీరు నోట్స్ రాసేసుకోండి, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఈజీగానే ఉంటుంది, అర్థమవుతుంది. క్వశ్చన్ చూడండి, ఇఫ్ ద ఎండ్స్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ఆఫ్ అన్ ఎలిప్స్ ఆర్ 5, 0 -5, 0 ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్ ఇఫ్ ఇట్స్ ఫోకస్ లైస్ ఆన్ ద లైన్ 3x - 5y - 9 = 0. ఓకే, దాని యొక్క సొల్యూషన్ నెక్స్ట్ చూడండి, 8th if the length of the major axis of an ellipse is 3 times the length of its minor axis then find the eccentricity of the ellipse. అంటే దీర్ఘవృత్తం యొక్క దీర్ఘాక్షం పొడవు అశ్వాక్షం పొడవుకు 3 రెట్లు ఉంటే ఉత్కేంద్రత కనుగొనండి. చూడండి, మనకి కావాల్సిన ఎలిప్స్ ఈక్వేషన్ ఏందనుకున్నాం, x² ప్లస్ y² ఈక్వల్ టు 1 అంటే a గ్రేటర్ b అనుకుంటే లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ ఏమవుతుందమ్మా 2a, లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ అంటే 2b. గివెన్ దట్ ఏమి ఇచ్చా 2a ఈక్వల్ టు 3 into 2b అంటే లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ 3 times ద లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ అంటే 2a ఈక్వల్ టు 3 into 2b. 2 క్యాన్సిల్ అయితే a ఈక్వల్ టు 3b. ఈ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే a² ఈక్వల్ 9b². b² అంటే ఏమొస్తుందమ్మా a² మనకి తెలుసు కదా, b² ఈక్వల్ టు a² into 1 - e². సో a² ఈక్వల్ 9 into a² minus a² into 1 - e² కాబట్టి a² ఈక్వల్ టు 9a² - 9a² e². 9a² e² ఇటు వస్తే 9a² - a² అంటే 8a², a² క్యాన్సిల్ అంటే e² ఈక్వల్ టు 8/9. అప్పుడు ఏమవుతుందమ్మా స్క్వేరింగ్ ఆన్ బోత్ అయితే ఇటున్న స్క్వేర్ ఇటు వస్తే రూట్ అవుతుంది కాబట్టి √8/9. √8 అంటే 2√2 రాస్తాం, √9 అంటే 3. ఓకే.